భాజపా చేపట్టిన సర్ విచారణకు సంబంధించి చాలా చోట్ల దాన్ని ఏమంటారు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో ఎక్కువ, ఎందుకంటే రోహింగ్యాలు అందరూ ఎంటర్ అయిపోయి అక్కడ డూప్లికేటివ్ అన్ని క్రియేట్ చేసి పెట్టేస్తున్నారు. ఇక్కడ ఒక కాంగ్రెస్కి లేదా ఇండియా కూటమికి సంబంధించిన ఒక పార్టీ ఏం చేసిందంటే వాళ్ళ యొక్క మూలాలు కరెక్ట్గా లేకపోవడం వల్ల ఎంక్వైరీ చేస్తుంటే ఆ స్పెషల్ ఏదైతే సెన్సిటివ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో, సెన్సిటివ్ ఇంటెన్సివ్ రిపోర్ట్ సర్ ఏదైతే ఉందో దానికి వెటకారంగా మా తాతగారు సంబంధించి మట్టి తెచ్చాం, దీనికి DNA చేయండి. ఎందుకంత తాపత్రయం? మిమ్మల్ని నిరూపించుకోవాలని అన్నీ మీరు అడుగుతుంటే మీరు ఏవేవో ఎందుకు మాట్లాడతారు? తాతగారు మట్టి ఎలా తీసుకొస్తారు? మీ దాత ఎక్కడి నుంచి వచ్చారు? మీ మూలాలు ఏమిటి? ఇవి కదా కావాల్సింది. ఇవి కాకుండా మీరు ఎలా దీనికి అది కాదు ఇది కాదు అంటే మీరు వాస్తవం అయితే అయ్యుండొచ్చు, మీరు భారతీయ పౌరులే అయితే అయ్యుండొచ్చు. ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఓవరాల్గా రిపోర్ట్ చూసుకుంటే 25 కోట్ల ఫేక్ ఓటర్ ఐడీలు ఉన్నాయంట. 25 కోట్ల ఫేక్ ఓటర్ ఐడీలు. ఇది స్పెషల్ టీం ఒకటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఇంటెలిజెన్స్లో కూడా స్పెషల్ టీం, దాంట్లో భారతదేశ జనాభా 150 కోట్లు దాటేసింది అంటున్నాం. ఎలాగా? ఓటర్లు బట్టి, లేదా అందులో ఓటర్లు ఎంతమంది ఉండొచ్చు? ఒక 100 కోట్ల మంది ఉంటుండొచ్చు. ఎందుకంటే యువత ఇంకా చిన్నపిల్లలు వాళ్ళకి ఓటు హక్కు ఉండదు కాబట్టి. మరి ఇలాంటి సందర్భాల్లో 100లో 25 అంటే 1/4 ఆఫ్ పాపులేషన్ ఫేక్ ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్స్ చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పాను. నేను రీసెంట్గా కూడా ఒక హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇది ఒక 6 నెలల కిందట 2025లో ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్లో ఒక మ్యాటర్ లీక్ అయింది. ఏంటంటే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఏమైనా వచ్చింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఏమిటంటే తన భర్త భారతీయుడు కాదు, ఎందుకు నేను అందుకే విడిపోతున్నాను అని. శుభ్రంగా పెళ్లి చేసేసుకుంది, పిల్లలు కూడా కనేసింది, 6 ఏళ్ళు 7 ఏళ్ళు సంసారం చేసేసింది. ఇప్పుడు భర్తతో గొడవలు వేసి అప్పుడు మ్యాటర్ బయటకు వచ్చి చెప్తుంది. ఈమెకు హిందూ, ఆయన ఒక మైనారిటీకి చెందిన వ్యక్తి. ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వచ్చేసి ఒక 7-8 ఏళ్ళ కిందట ఇక్కడ అన్ని ఫేక్ క్రియేట్ చేసేసి ఇక్కడే జాబ్ సంపాదించేసి గడిపేస్తున్నాడు. ఇలా తెలియని వాళ్ళు ఎంతమంది? అయ్యో నా భర్త, అయ్యో నా పిల్లలు, అయ్యో ఇట్లా 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 ఇట్లా, అయ్యో మళ్ళీ అక్కడేం చెప్తే నా మీదకి వస్తుందేమో, 9 కేసులు ఇరుక్కుంటానేమో. ఆ మహిళలాగా ధైర్యంగా బయటకు వచ్చి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 1%, 0.1% కూడా ఉండరు. సో ఆమె కూడా ఎందుకు వచ్చింది? ఫ్రీడమ్ కోసమో, లేదంటే ఆ భర్తతో సరిగ్గా పొరపచ్చాలు వచ్చాయో, లేదంటే ఇంక ఇబ్బంది కలిగిందో బయటకు వచ్చి చెప్పింది. తీరా చూస్తే డెప్త్గా అనాలిసిస్ చేస్తే ఆడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక రోహింగ్యా వెధవ. వాడొచ్చి ఇప్పుడు మొత్తానికి మెల్లగా క్రియేట్ చేసేసుకొని ఈ అమ్మాయిని పటాయించి పెళ్లి చేసుకొని పిల్లలు కూడా కనేసి అంతా ఇప్పుడు మెల్లమెల్లగా రుబాబు అంతే అయిపోయింది కదా. దాని మీద మోసి తిరుపతి ఇంకో దాన్ని అలాగా ఏమార్చాలి, పిల్లల కనాలి, ఆ పాపులేషన్ పెంచేయాలి. మొత్తానికి వాళ్ళకి సంబంధించిన నాయకుడే పీఠ మీద ఉంటే మనం అన్నీ మూసుకొని మనం బయట దేశాలకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు, సముద్రంలో దూకాలి. చుట్టూ 3 వైపులు నీరేగా భారతదేశానికి. భాజపా మాజీ అధ్యక్షుడు, తమిళనాడుకు చెందిన మాజీ అధ్యక్షులు అన్నామలై అదే అన్నారు. అన్నామలై IPS ఇంకే దేశం ఇంకేదో అక్కడ గాజాలో అటాక్స్ అయ్యే పక్క దేశం వెళ్ళిపోయారు. ఉక్రెయిన్ మీద అటాక్స్ అయ్యే పక్క దేశం వలస వెళ్ళారు, లేదా చిలీలో అటాక్స్ అయ్యే పక్క దేశానికి వలస వెళ్ళారు, లేదా లాటిన్ అమెరికాలో అటాక్స్ అయ్యే పక్క దేశానికి వెళ్తున్నారు. మనము ఎక్కడికి వెళ్తాం? 3 వైపుల నీరు, మిగతా ఒకవైపు అంతా ఆ మైటా చికెన్, ఒకవైపు పాకిస్తాన్, ఇంకోవైపు తూర్పు పాకిస్తాన్, అటువైపు బర్మా. గతి లేక చావాల్సిందే, లేదా వాళ్ళ చేతుల్లో చెప్పులాగా మరిగి పడాల్సిందే. ఇది నిజంగా అన్నామలై గారు చెప్పిన తర్వాత చాలా కనువిప్పు కలిగింది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే కదా. రీసెంట్గా భారతదేశ యొక్క ప్రభుత్వాన్ని కోల్చడానికి ప్రపంచ దేశాల్లో ఎక్కడో అమెరికా లాంటి ఖండంలో, ఉత్తర అమెరికా ఖండంలో ఒక మీటింగ్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి కొంతమంది మహానుభావులు వెళ్ళారంట. మీటింగ్కి వెళ్ళి మేము ఎలాగైనా భారత ప్రభుత్వాన్ని, ప్రస్తుతం NDA ప్రభుత్వాన్ని కూలదోస్తాం, మాకు ఫండ్స్ ఇవ్వండి అని. ఈ విషయం 2024 ఎలక్షన్స్ ముందు కూడా అమెరికాలో ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారని కూడా ఒక మ్యాటర్ లీక్ అయింది. అది వార్తగా వచ్చింది, అది మీరందరూ చూశారు. నేను చెప్పింది క్రియేట్ చేసి చెప్తున్నది మాత్రం కాదు. సో ఇలాగా సర్ కోసం సహకరించకుండా రివర్స్ ర్యాగింగ్ చేయడం, ఇలాగ పేపర్కి ఎక్కి ఎక్కడో హరిశ్చంద్రాపూర్లట మా బంగ్లాదేశీయుడా భారతీయుడా DNA చూసి చెప్పండి, మీకెందుకు అంత కడుపుమంట?
మీరు ఎప్పటి నుంచో స్థిరపడి మీ తాతల నుంచి వచ్చి వలస వస్తూ ఓకే మేము మా ముత్తాతల నుంచి అక్కడి నుంచి వలస వచ్చాం ఇక్కడే ఉంటున్నాం చెప్పండి. ఒక్కొక్కటికి రిపోర్ట్ వస్తుంది, ఒక్కసారి అప్పుడు చూద్దరు. కానీ ఇప్పుడు ఆ ఎవడైతే వలసవాదులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఓటేసేస్తే మీకు హ్యాపీ గెలిచేస్తారు, మళ్ళీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ సెక్యులరిజం పేరుతో ఎవరెవరైతే సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయించడం, వాళ్ళ మీద దాడులు చేయించడం, వాళ్ళు చిన్న ట్వీట్ చేస్తే అరెస్ట్ చేయడం, వేరే వాళ్ళు ట్వీట్ చేసిన వాళ్ళని అనరు, ఏం అరెస్ట్ చేయరు, వాళ్ళ మీద కేసు కూడా ఉండదు. ఏమిటి పైపించు వాడి ఇంటికి వెళ్ళాము వాళ్ళు దొరకలేదు, దొరకపోతే పోలీసులు పట్టుకోలేరా, అరెస్ట్ వారిని జారీ చేయలేరా? అంటే నిన్న మొన్న రాజ్నాథ్ సింగ్ గారు ఒక కామెంట్ చేశారండి, మనము అత్యాధునిక ఆయుధాలను కొంటున్నాం, టెక్నాలజీ డెవలప్ చేసుకుంటున్నాం, డిఆర్డిఓ చాలా అద్భుతమైన ఆయుధాలను భారత అమ్ముల పొదిలోకి అందిస్తోంది, కానీ మనం చేయాల్సింది ముందు అంతర్గత యుద్ధం మనలోనే. అంటే మరి డాక్టర్లే విషం కలిపి చంపాలని ప్రయత్నిస్తున్న దుర్మార్గపు ఆలోచనలు ఉన్న ఆ డాక్టర్ని ఏమనాలండి? వాళ్ళు డాక్టర్లు అనొచ్చా? వాళ్ళు నాకు అలా అనడానికి కూడా ఇష్టం, వాళ్ళ మనుషులుగా కూడా అనడానికి కూడా నాకు ఇష్టం లేదు. అల్ఫలా యూనివర్సిటీ నుంచి ఎవరైతే మొన్న ఢిల్లీ బ్లాస్ట్కి హెల్ప్ చేశారో వాళ్ళని. సో అట్లాంటి మన అంతర్యుద్ధం, మనలోనే అంతర్యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే మనలోనే శత్రువులు. నేను మొన్న ఒక ఆర్టికల్ చదివాను, మనలో ఎలాంటి శత్రువులు ఉన్నారనడానికి. మలేషియాలో ఒక పర్టికులర్ ఒక ఏరియా ఉందంట, అక్కడ భారతీయులంటే విశ్వసించారంట, భారతీయులంటేనే నచ్చరంట. ఎందుకంటే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచంలో అన్ని దేశాలని పరిపాలించింది, ఆల్మోస్ట్ అంటే 70 to 80% దేశాలని కూడా ఆక్రమించి పరిపాలన చేసింది, ధనాన్ని దోచుకుంది. అది అలా వచ్చిన డబ్బే, వాళ్ళు పెద్ద పోటుగల కదా, అందుకే వాళ్ళ దేశానికి పరిపాలించే నాథుడే నాయకుడే లేక అలమటిస్తున్నారు. గ్రేట్ బ్రిటన్ అంటే మళ్ళీ ఆలే పెట్టుకుంటారు పేరు గ్రేట్ అని, వేస్ట్ ఫెలోస్. సో అటువంటి ఇంగ్లాండ్ అందరినీ పరిపాలిస్తే ఒక్కొక్కరు 30 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంది, కానీ 150 ఏళ్ళు పరిపాలించిన చరిత్ర మాత్రం భారతదేశానికి ఉందంట. ఎందుకంటే మనలో చాలామంది తొత్తులు, మనలో చాలామంది వెధవలు వాళ్ళకి ఒత్తాసు పలకడం వల్ల భారతదేశ స్వాతంత్రం అప్పుడెప్పుడో 1800 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1947 వరకు కొనసాగిందంట. ఈ బానిసత్వ బతుకులు కారణం మనలో చాలామంది తొత్తులుగా ప్రవర్తించడం వల్లే, మనలో చాలామంది వాళ్ళు వేసే బిస్కెట్లకి కక్కుర్తిపడడం వల్లే ఎంత డిలే అయిందని అక్కడ మలేషియాలో పర్టికులర్ ఒక ఏరియాలో వాళ్ళు ఈ విధమైన కామెంట్స్ చేశారంట. పైపెచ్చు వాళ్ళు అక్కడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గుడి కూడా కట్టారు మలేషియాలో. ఎందుకంటే ఒక్క వ్యక్తి బ్రిటన్ని ఇంగ్లాండ్ని గడగడలాడించాడు. సార్ మీ రక్తపు బొట్టును నాకు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానన్నాడు. ఒక చెంప కొడితే ఇంకో చెంప కొడితే ఆడు కొట్టుకెళ్ళిపోతున్నాడు, ఆడికి రియలైజేషన్ లేదు, అంత సీన్ లేదు. అయ్యో రెండో చెంప కొడుతున్నా ఆడికి ఎంత నొప్పి పెట్టిందో అనుకునే ఫీలింగ్స్ లేవు. కలియుగం ఇది. ఒక చెంప కొడితే తిరిగి 2 చెంపలు వాయిస్తేనే భయపడతాడు. అంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనలోనే అంతర్యుద్ధం చేయాలని రాజ్నాథ్ సింగ్ గారు ఏదైతే చెప్పారో, ఇట్లాంటి వాళ్ళని చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరో ఎందుకు అసలు. చాలామంది ఎందుకంటే కామెంట్స్ పెట్టరు పాకిస్తాన్ మీద భయమా? మన దగ్గర ఫుడ్ తింటూ, మన దగ్గర ఉంటూ, మన భారతీయుల మీద రీల్స్ చేసుకుంటూ, భారతీయుల మీద సినిమాలు బిజినెస్ చేసుకుంటూ ఎంత చేసినా కూడా మరలా మన మీదే కౌంటర్ అటాక్లు. వెళ్ళిపోవా, దేశం వదిలి వెళ్ళిపో.